హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ప్రత్యుష్ శ్రీనల, పల్మనాలజిస్ట్, ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు. ఈరోజు మనం స్మోకింగ్ చేసేవాళ్ళు అంటే ధూమపానం చేసేవాళ్ళు ఎంత స్మోకింగ్ మాందామని ట్రై చేస్తున్నా సరే స్మోకింగ్ మానలేరు. ఇది హానికరమని తెలుసు. దీనివల్ల గుండెపోటు రావటము, ఊపిరితిత్తుల సమస్యలు రావటము, అనేక రకమైన క్యాన్సర్లు వస్తాయని తెలిసి కూడా ఈ స్మోకింగ్ మానలేరు. దీనికి గల 2 ముఖ్యమైన కారణాలు మనం తెలుసుకుందాం. మొదటి కారణం వచ్చేసి స్మోక్‌లో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పనిచేసే సమయం అంటే దీని టీ హాఫ్ వచ్చేసి 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుందనమాట. మనం స్మోకింగ్ చేయగానే 10 సెకండ్‌లో ఊపిరితిత్తుల ద్వారా బ్రెయిన్‌కి రీచ్ అవుతుంది. అక్కడ నికోటిన్ అనేది నికోటిన్ రిసెప్టర్స్‌తో కలిసి డోపమైన్ అనే ఒక రసాయనం రిలీజ్ చేస్తుంది. ఇది రివార్డ్ సెంటర్ యాక్టివేషన్ చేస్తుంది. అంటే మనకి బహుమతి వచ్చినప్పుడు పొందే అనుభూతిని ఇది యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల తాత్కాలిక ఆనందము మరియు సంతృప్తి చెందుతాము. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతా ఉంటుంది. ఈ రీజన్ వల్ల చాలామంది స్మోకింగ్‌కి అలవాటు పడిపోతూ ఉంటారు. రెండవ రీజన్ వచ్చేసి మనం ఎప్పుడైతే స్మోకింగ్ చేస్తామో స్మోకింగ్‌కి నికోటిన్ రిసెప్టర్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. సో, నికోటిన్ రిసెప్టర్స్ పెరగటం వల్ల ఒక సిగరెట్‌తో సరిపోవాల్సింది 2 సిగరెట్లు, 3 సిగరెట్లు ఇలా కాల్చాల్సొస్తుంది. ఇలా కాల్చిన ప్రతిసారి నికోటిన్ రిసెప్టర్స్ పెరిగిపోతా ఉంటాయి. మనం ఎప్పుడైతే సిగరెట్ ఆపాలని ట్రై చేస్తామో ఈ నికోటిన్ రిసెప్టర్స్ అనేవి సంతృప్తి చెందవు. దీనివల్ల విత్‌డ్రావల్ సింప్టమ్స్ అంటాము. అంటే క్రేవింగ్స్ అంటే ఇంకా సిగరెట్ తాగాలని కోరిక, ఇరిటబిలిటీ, చిరాకు పడటము, ఏకాగ్రత కోల్పోవటము ఇలాంటివి జరుగుతా ఉంటది. దీనివల్ల వెంటనే ఇంకో సిగరెట్ తాగాలనిపిస్తూ ఉంటుంది. అందువల్ల చాలామంది ఈ సిగరెట్‌ని మానలేరు. తర్వాత చాలా చిన్న కారణం వచ్చేసి ఈ సిగరెట్ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉంటది. ఈజీగా అవైలబుల్ అవుతా ఉంటది. దీనికి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. సో, ఈ రీజన్ వల్ల కూడా చాలామంది సిగరెట్ అనేది ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండటం వల్ల ఎక్కువగా తాగుతూ ఉంటారు. సో, ఈ సిగరెట్ మానడం ఎలాగో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. థాంక్ యూ.